ప్రతి ఇంట్లోని అమర్దీప్ గారు అంటే ఒక ఫ్యామిలీ మెంబర్. అది ప్రతి ఒక్కరు అలా ఓన్ చేసుకున్నారు. ఎందుకంటే సీరియల్స్కి ఆ పుల్ అనేది ఉంటుంది ఎప్పుడు కూడా ఫ్యామిలీ ఆడియన్స్లో. బట్ ఎప్పుడైతే సీరియల్స్ నుంచి సినిమా అనే 70mm స్క్రీన్లోకి అడుగు పెడతామో యాక్టర్స్గా ఎప్పుడు కూడా వాళ్ళ యాక్టింగ్ పెద్ద డ్రాబ్యాక్ అయిపోతుంది అని అంటూ మాట్లాడుతూ ఉంటారు. వెదర్ ఇట్ ఈస్ ఆ డ్రామా ఎక్కువ ఉండడం సీరియల్స్ వల్ల కావచ్చు, లేకపోతే ద వే ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద యాక్టర్స్ కావచ్చు. సో ఇప్పుడు మీరు ఒక లీడ్ యాక్టర్ ఈ సినిమా చేస్తున్నప్పుడు వాటిని ఎంతవరకు రెక్టిఫై చేసుకున్నారు? నైస్ క్వశ్చన్. దీనికి నేను ఎప్పటి నుంచో సమాధానం చెప్పాను. ఇందాక బ్రో అడిగింది అది కూడా నచ్చింది నాకు. 150 పెట్టి ఎందుకు రావాలి అమర్ని చూడడానికి, ఫ్రీగా కనిపిస్తున్నాడు కదా టీవీలో అని. బ్రో, ఫస్ట్ థింగ్, సీరియల్ ఆర్టిస్ట్ డ్రామా చేస్తాడు అనుకోవడం అనేది చాలా మిస్టేక్. సీరియల్ ఆర్టిస్ట్ సీరియల్స్ చేసేవాళ్ళు దే క్యాన్ డూ నెంబర్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్. అది ఎడిటింగ్లో మన ఇంట్లో లేడీస్ చూడడానికి వాళ్ళకి ఎక్కువసేపు వాళ్ళకి ఎపిసోడ్ రన్ అవ్వడానికి స్లో మోషన్స్, యాంగిల్స్ అవి లాగుతారు తప్ప మేము డ్రామా చేయం. న్యాచురల్గా ప్రాంప్టర్ చెప్తూ ఉంటాడు, దాన్ని మనం యాజ్ ఇట్ ఈజ్ యాక్షన్ చేసి చూపిస్తూ ఉంటాం. వెన్ ఇట్ గో టు ఎడిటింగ్ సూట్, ఆ ఎడిట్ సూట్లో సీరియల్ ఫార్మాట్కి వెళ్తుంది ఎడిటింగ్. మనం యాక్ట్ చేసేవాళ్ళు సేమ్ ఆ ఫార్మాట్లో చేయము. మనం నార్మల్ యాక్టింగ్, సినిమాలో ఎలాంటి యాక్టింగ్ ఉంటుందో అలానే చేస్తారు. సో దాని ఎడిటింగ్లోనే అలా మారుతుంది. రెండో థింగ్ ఏంటంటే, నేను ఎప్పుడు సీరియల్ యాక్టింగ్ చేయలేదు. నేను పనిచేసిన డైరెక్టర్స్, నేను జానకి కలగలిన సీరియల్ చేశాను. దాంతో పనిచేసిన ప్రతి ఒక్క డైరెక్టర్స్ నాతో ఒక సినిమాటిక్ వేలో నాతో యాక్టింగ్ చేయించుకున్నారు. మీరు ఒక్కసారి టైం ఉన్నప్పుడు వెళ్ళి రఫ్ కట్గా వెనకాలకి వెళ్ళి అలా క్లిప్స్ చూసినా కానీ మీకు ఎక్కడ నా యాక్టింగ్లో ల్యాగ్ ఉండదు. నాదే కాదు, మా జానకి కలగలిన సీరియల్లో చేసిన వాళ్ళు ఎవరిది ల్యాగ్ ఉండదు. సో సీరియల్ ఆర్టిస్టు ఇంత, సినిమా ఆర్టిస్ట్ ఇంత కాదు. మీకు ఒక విషయం చెప్పనా అండి, ఎంత పెద్ద సినిమా చేసినా దాన్ని ప్రమోట్ చేసుకోవడానికి ఎక్కడికి రావాలి? టీవీకి రావాలి. మీరు అంటారు టీవీలో చూసే మిమ్మల్ని ఎట్లా వస్తారు? ఆ టీవీలో చూస్తేనే కదా నేను సినిమా చేస్తున్నాను విషయం 10 మందికి తెలిసి. నేను అక్కడ ఉన్నాను, వీడు అక్కడికి వెళ్ళి ఏం చేశాడో చూద్దామని చెప్పి అట్లీస్ట్ అక్కడికి వస్తారు కదా అనే ఒక నేపథ్యంతో నేను ఆడియన్స్ని పోగు చేసుకుంటున్నాను. అంటే నా సైడ్కి ఒక 10 మందిని, ఒక 20 మందిని థియేటర్కి పుల్ చేసుకుంటున్నాను తప్ప, అయ్యో నేను తీసేస్తే 200-300 మంది వచ్చేస్తారు, నాకేదో బిగ్ బాస్లో ఉన్నప్పుడు ఓట్లు వేసామా మీరు సూపర్ అని అంటారు. ఎటువంటి హెడ్ వెయిట్, ఎటువంటి పొగరు ఏమీ లేదండి. నేను చిన్నగా ఆడియన్స్ని అలవాటు చేసుకుంటున్నాను. నా సినిమాకు 10 మంది రండి, 10 మంది వస్తారు కదా, 20 మంది వస్తారు కదా, నెక్స్ట్ సినిమాకు 50 మంది వస్తారా, ఇంకో సినిమాకి 100 మంది వస్తారా. నేను జనాన్ని అలవాటు చేసుకుంటున్నాను. ఇది నేను చేస్తున్న ఫార్మాట్. సో సీరియల్ ఆర్టిస్ట్ సినిమా హీరో అవ్వడానికి ఎగ్జాంపుల్ ఇస్ ద కన్నడ సూపర్ స్టార్ యష్, షారుఖ్ ఖాన్ గారు, శివకార్తికేయన్ గారు, ఓకే, విజయ్ సేతుపతి గారు. దే ఆర్ నెంబర్ ఆఫ్ ఆర్టిస్ట్. ఎందుకంటేనండి మనకు నిజంగా అటువంటి మంచి సబ్జెక్ట్స్ వచ్చి మనం ఒక కొత్త రకమైన యాక్టింగ్ కానీ మన వే ఆఫ్ లుక్ కానీ మారితే ఏమో ఇంట్రెస్ట్ ఉంది కదా. ఐఎమ్ జస్ట్ పుల్లింగ్ ద ఆడియన్స్ టు ద థియేటర్. ఒక 10-20 మంది నేను పుల్ చేసుకుంటున్నాను అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ బ్రో. థ్యాంక్ యూ. సుప్రీత గారు ఏంటండి? ఓకే, ఫస్ట్ టైం మీరు హీరోయిన్గా చేస్తున్నారు, మీ కళ నెరవేరిందా? మీ ఫీలింగ్స్ ఏంటి? కళ ఇంకా నెరవేరలేదు. నాకు ఎప్పుడు హీరోయిన్ కంటే కూడా వరలక్ష్మి శరత్ కుమార్ గారు లాగా బాలయ్య గారి పక్కన ఒక అలాంటి పవర్ఫుల్ రోల్స్ చేయాలి అని నా కోరిక. ఆ రోజు నా కళ నెరవేరుతుంది, ఈ రోజు కాదు. ఇది చిన్న కళ, అది ఇంకా చాలా పెద్ద కళ. బట్ ఇది జస్ట్ ఒక చిన్న మెట్టు. ఓకే, థ్యాంక్ యూ. ఎస్, సో వీ హోప్ మీడియా మిత్రులందరికీ మీ క్వశ్చన్స్కి సమాధానాలు వచ్చినాయి అనుకుంటున్నాం. మరీ ముఖ్యంగా మా తార్జాన్ క్వశ్చన్కి వచ్చింది అనుకుంటున్నా. లేదు, నిజంగా అబ్బాయి కరెక్ట్గా అడిగాడు. ఎందుకంటేనండి ఆ అబ్బాయికి ఒకసారి మైక్ ఇవ్వరా. లేదు బ్రో, నువ్వు నిజంగా అంటే మంచి క్వశ్చన్ అడిగాడు. అడిగిన దానికి ఆన్సర్ చేయి, ఓకేనా? నువ్వు మళ్ళీ అడగ. లేదు బ్రో, ఈ క్వశ్చన్ చాలా మంది, ఎందుకంటే నాలో కూడా మేము మా ఫ్రెండ్స్ మేము ఆడుకునేటప్పుడు కూడా చాలామంది నేను షోలో కనిపిస్తావు, డ్యాన్స్లో కనిపిస్తావు, నేను చూసేకి ఎవర్రా వస్తారు. నిజంగా అంటే ఐడియా అయితే ఉంది బ్రో. కానీ ఏంటంటే నువ్వు ఎగ్జాంపుల్ చూస్తే పెద్ద సినిమాలు రిలీజ్ అయిన రీసెంట్ సినిమాల్లో రిలీజ్ అయిన ప్రతి ఒక్క షోలో నేను ఉన్నా. అవునా?
వాళ్ళందరూ ఎక్కడికి వచ్చి ప్రమోట్ చేశారు? ఇప్పుడు ప్రమోటింగ్ అనేది వేరియస్ ప్లాట్ఫామ్ నుంచి వస్తుంది. అది ఏదో యూట్యూబ్స్ అవ్వచ్చు, టెలివిజన్ అవ్వచ్చు, తర్వాత పబ్లిసిటీ స్టంట్ అవ్వచ్చు, వేరే వేరే ఆడియో లాంచెస్ అవ్వచ్చు. ఇది వన్ ఆఫ్ ది వే అంతే. టీవీ ప్లాట్ఫామ్ ఇట్స్ నాట్ వన్ ఆఫ్ ది వే, ఇట్స్ అ మెయిన్ వే. ఎందుకంటే బ్రో పల్లెటూర్లలో యూట్యూబ్ రాదు, వాళ్ళకి తెలియదు. వెళ్ళి యూట్యూబ్లో ఈరోజు ఏం సినిమా వచ్చిందని చూడరు. నువ్వు టీవీ ఆన్ చేస్తే అక్కడ వచ్చే ఒక ప్రోమో, అక్కడ వచ్చే ఒక టీజర్, దాని గురించి మాట్లాడే ఒక యాంకర్, మనకు తెలిసిన యాంకర్. సపోజ్ చందు, నాకు తెలుసు చందు ఒక సినిమా గురించి చెప్తున్నాడు అంటే, ఓహో ఈ సినిమా గురించి చెప్తున్నాడా, ఈ సినిమా ఏదో బాగుంది అని అనుకుంటే మన మెంటాలిటీ ఇది. అంటే యూట్యూబ్ చూసేవాడు యూట్యూబ్ చూస్తాడేమో కానీ, ఇన్ సోషల్ మీడియా ఫాలో అవుతాడేమో కానీ బ్రో, టీవీ ఈజ్ ద అల్టిమేట్ అసెట్ ఫర్ ద ఆడియన్స్. ఎస్. అండ్ వన్ మోర్ థింగ్ సార్, bro, ఇప్పుడు షారుఖ్ ఖాన్ గారి గురించి, ఎస్కేఎన్ గారి గురించి, వీళ్ళందరి గురించి చెప్పారు కదా. అవునవును. శివకార్తికేయన్ గారి గురించి చెప్పారు. రాఘవ్ అని చెప్పేసి హిందీ ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు. హిందీలో రాఘవ్ అని చెప్పేసి డాన్స్ ప్లేస్ హోస్ట్ చేస్తారనమాట. ఓకే. సో టీవీలో కనిపించకుండా ఒక 2-3 ఇయర్స్ తర్వాత మళ్ళీ వచ్చారనమాట. ఎప్పుడైతే హీరోస్ కానీ ఎప్పుడైతే కొంచెం కనిపించకుండా దూరంగా ఉంటారో వాళ్ళ మీద ఇష్టం పెరుగుతూ ఉంటుంది. ఒక చిన్న మాట్లాడినా చేసినా హైప్ ఉంటుంది అనమాట. రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా కనిపిస్తుంటే ఆ హైప్ ఉండదు. దిస్ ఈజ్ వాట్ నేను కనపడకుండా కూడా నాకేమైనా మాయరోగమా? కాదు బ్రో, ఐ వాంట్ టు కమ్యూనికేట్ విత్ ద ఆడియన్స్ రెగ్యులర్లీ. కనిపిస్తాను. చూడండి, నాకున్న టాలెంట్ నేను చూపించుకోకపోతే ఇప్పుడున్న కాంపిటీషన్లో, ఇప్పుడున్న జనరేషన్లో నేను ముందుకు రాలేను. మీరు అనుకున్నవన్నీ పాత ముచ్చట్లు. అంటే వీడు కనిపిస్తున్నాడు ఎందుకని. ఇప్పుడు ఇందాక మా ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు నిజంగా సినిమాలో వర్త్ ఉంటే ఒక 10 మంది రానియండి. 10 మంది అమర్దీప్ సినిమా కోసం వచ్చారుగా ముందుకు థియేటర్కి. సో నెక్స్ట్ ఆ ఫ్లో అనేది పెరుగుద్ది. ఆ నమ్మకంతోనే ముందుకు వెళ్తున్నాను బ్రో. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. క్లియర్. ఎనీవేస్, చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి టైటిల్ రివీల్కి వచ్చేసిన మీడియా వాళ్ళందరికీ కూడా మరొకసారి పేరు పేరున థ్యాంక్ యూ. సో మా ప్రొడ్యూసర్ గారు పెద్ద బాధ్యత మీడియా మీదకి ఇచ్చారు. సో ఈ పేరుని అలా ముందుకు తీసుకెళ్ళి ఇది రేపొద్దున్న ఎక్స్లో, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో పెట్టేయాలి.